ఈవెన్ ఈ షట్ డౌన్ టైంలో ఇటు చైనా మీడియా కావచ్చు, రష్యా మీడియా కావచ్చు, ఈ అమెరికా డిస్ఫంక్షన్ని చాలా ప్రచారం చేస్తాయి. సో దానివల్ల ఏమైనా భవిష్యత్తులో ఈ ట్రేడ్ డీల్స్ పై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? ట్రేడ్ డీల్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ టారిఫ్స్ అండి. తర్వాత ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ మీద. ఇప్పుడు సపోజు చైనా మీద టారిఫ్లు పెంచాడు, మన దగ్గర కూడా టారిఫ్లు పెంచాడు. మనం ఇప్పుడు టారిఫ్ కన్నా దానికన్నా ముఖ్యమైనది ఏంది? రష్యన్ ఆయిల్ తగ్గించుకుంటే నేను టారిఫ్ తగ్గిస్తాడు. మనం తగ్గించుకున్నటువంటి ట్రెండ్స్ అవుపడ్డాయి ఆయనకు. అవును, పైన విధించిన 25% ఎత్తేస్తాను మొన్న ప్రకటన ఇచ్చాడు. పూర్తిగా ఎత్తేస్తాను కన్క్లూడ్ చేయలే కానీ ఎత్తేయవచ్చు అని చెప్పేసి ఒక ఇండికేటర్ ఇచ్చాడు. అంటే ఇది టారిఫ్ కాదుగా. ఇంకొక ఇష్యూ ఏంటంటే రష్యన్ ఆయిల్. అట్లాగే చైనా టారిఫ్లు పెంచుతాడు. పెంచి మళ్ళీ ఏమన్నాడు ఇప్పుడు చైనా తర్వాత మొన్న కొరియా జరిగిన జిన్పింగ్ తర్వాత వీళ్ళ ట్రంప్ టాక్స్ వల్ల ఏం జరిగింది అంటే మాకు రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇవ్వండి అన్నాడు. అంతవరకు ఏం చేశారు? కంట్రోల్ చేశారు చైనా వాళ్ళు కంట్రోల్ చేశారు. రేర్ ఎర్త్ మెటీరియల్ లేకపోతే అమెరికన్ రక్షణ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది, అమెరికన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ వాటికి కాంపోనెంట్ అది. ఈవీ వెహికల్స్ కానీ లేకపోతే రక్షణ సామాగ్రి మొత్తానికి కూడా ఇంపార్టెంట్ ఆ మెటీరియల్. అది కంట్రోల్ చేస్తున్నాం అని కంట్రోల్ చేయగానే టారిఫ్లు పెంచుతున్నాం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ టాక్స్లు ఏమైంది? మొన్న సౌత్ కొరియా టాక్స్ లో తగ్గించండి ట్రంప్ రిక్వెస్ట్ చేశాడు, చైనా తగ్గిస్తాం అన్నారు. ఇప్పుడు మేము ఆ పెంచిన టారిఫ్లు కూడా తగ్గిస్తాం అన్నారు. అంటే ఇప్పుడు మీరు అడిగారుగా ప్రశ్న, రెండు దేశాల మధ్య రెండు దేశాల మధ్యనైనా ఈ టాక్స్లు ఏమన్నా దీని ప్రభావం ఉంటుందంటే దీంట్లో ఒకటేమో టారిఫ్స్, రెండవదేమో ఎకనామిక్ బెనిఫిట్స్. అలాగే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రతిష్ట పరంగా ఏమైనా డ్యామేజ్ కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీడియా అంతా కూడా దీన్ని చాలా నెగటివ్గా చూపించింది. ఫాక్స్ న్యూస్ కావచ్చు, CNN కావచ్చు, ఇది ఈ షట్ డౌన్ ఈజ్ ఈక్వల్ టు క్రూరత్వం అని రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తారు. ఖచ్చితంగా టారిఫ్ ని క్రూరత్వమే అన్నాడు. తర్వాత దానికి కొనసాగింపు ఈ షట్ డౌన్ కూడా నిర్దాక్షిణ్యంగా 30 లక్షల మంది, 9 లక్షల మంది తీసేసిండు, 20 లక్షల మందికి వేతనాలు లేవు. ఇవి కాక ఇంకా చాలా ఏజెన్సీస్ లో కూడా ఎఫెక్ట్ అయినాయి, అమెరికన్ ఉన్నట్టు ఏజెన్సీస్. కాబట్టి దాన్ని అందుకే వాళ్ళు ఆ పేరు పెట్టారు. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి అమెరికన్ క్రెడిబిలిటీ తగ్గింది. ఎందుకు తగ్గిందంటే మొన్ననే అమెరికన్ చైనా ఎక్స్పర్ట్ ఒక ఆర్టికల్ రాశాడు. దాంట్లో స్పెషలిస్ట్ ఆయన ఏమన్నాడంటే మా సౌత్ కొరియా పోయి జిన్పింగ్ ఒక రిక్వెస్ట్ చేసిండు ట్రంప్, నువ్వు కూడా రావా, ఇద్దరం కలిసి రష్యా ఉక్రెయిన్ వార్ని నిషేధిస్తామని పిలిచాడు. వెంటనే ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే జిన్పింగ్ తోటి మాట్లాడి ఫూల్ అయ్యిండు ట్రంప్ అన్నాడు. ఎందుకంటే అమెరికా నేను ప్రపంచంలో ఏదైనా పరిష్కరిస్తానే స్థాయి నుంచి నువ్వు సహాయం చేసి ఇద్దరం కలిసి పరిష్కరిద్దామని పక్కన కూసబెట్టుకున్నాడు. చైనాకి ఈక్వల్ స్టేటస్ ఇచ్చిండు. ఎప్పుడో ప్రత్యక్ష యుద్ధంలో ఈ సోవియట్ యూనియన్ తర్వాత అమెరికా ఈక్వల్ అన్న స్థితిలో ఇప్పుడు చైనాని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. తర్వాత రెండోది ఈ ట్రంప్ చైనాని ఇట్నే బెదిరిస్తున్న సమయంలో గత దశాబ్ద కాలంగా ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఓవర్టేక్ చేసింది, క్లినికల్ రీసెర్చ్ లో ఓవర్టేక్ చేసింది, ఇంకొక 4-5 రంగాలు చెప్పిండు ఆయన. ఈ 4-5 రంగాల్లో చైనా ఓవర్టేక్ చేసింది. మరొక 5 ఏళ్లలో ఓవర్టేక్ చేస్తే చైనాను కూసబెట్టుకోవటం కాదు, చైనానే అమెరికాను పక్కన కూసబెట్టుకోవాల్సి వస్తుందని కామెంట్ చేశాడు. కాబట్టి ట్రంప్ యొక్క క్రెడిబిలిటీ వాస్తవానికి బెదిరించి టారిఫ్లు తగ్గించుకోవటం, పెంచి టారిఫ్లు ఇటువంటి చాలా చేస్తా ఉన్నాడు. మొత్తం మీద ట్రంప్ వచ్చిన తర్వాత యుఎస్ క్రెడిబిలిటీ రేటింగ్ తగ్గింది తప్ప పెరగలే. అయితే ఇది మనం కనుక ఇన్ కేసు గ్లోబల్ లెవెల్లో కంపారిజన్ చేస్తే కనుక బ్రెజిల్లో దాదాపుగా 589 రోజులు ప్రభుత్వం లేకుండా గడిచింది. బట్ అక్కడ ఎకానమీ మాత్రము +2.3% అలా పెరిగింది. కానీ ఇక్కడ చూస్తే మైనస్లోకి పడిపోయింది, ఆల్మోస్ట్ 17% పడిపోయినట్టు పరిస్థితి. ఇప్పుడు బ్రెజిల్లో పబ్లిక్ సపోర్టెడ్ ఎకానమీ కూడా ఉంది. ఎందుకంటే బ్రెజిల్ అధికారంలోకి వచ్చేటువంటి ఇప్పుడు బ్రెజిల్ అధికారం ఉన్నటువంటి పార్టీ నాయకుడు లోలా వాళ్ళంతా కూడా కాస్త పబ్లిక్ సెక్టర్ సపోర్టెడ్, తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ సపోర్టెడ్, తర్వాత ఇంకా సైద్ధాంతిక చెప్పాలంటే యుఎస్ వ్యతిరేక గవర్నమెంట్స్ ఉంటున్నాయి. మొన్న బ్రిక్స్ దాంట్లో కూడా అగ్రెసివ్గా బ్రెజిల్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు బ్రిక్స్లో బ్రెజిల్ కూడా పార్ట్నర్ కదా. వాళ్ళు ఏమేమి చేశారంటే ఆ డాలర్కి ఆల్టర్నేటివ్గా మన ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుందాం అన్నారు.
అందులో మన ఇండియా కన్నా కూడా చాలా అగ్రెసివ్గా బ్రెజిల్, చైనా మాట్లాడినాయి. కాబట్టి ఈ పబ్లిక్ ఎకానమీ ఉన్న దగ్గర అంత తేలికగా వెంటనే గ్రోత్ రేట్ పడిపోదు. ఇప్పుడు మన దేశంలో ఉంది, మనం కూడా క్యాలిక్యులేషన్ చేశాంగా. ఇప్పుడు అమెరికన్ టారిఫ్ల వల్ల ఏదైనా తగ్గుద్దంటే $40 బిలియన్ ఇమీడియట్ గా తగ్గుద్దని అంచనా వేసుకున్నాం. ఈ $40 బిలియన్ ఏదైతే $10 బిలియన్, $12 బిలియన్ టెక్స్టైల్స్, $10 బిలియన్ జ్యువెలరీస్, ఇంకో $10 బిలియన్ ఎలక్ట్రికల్స్, ఇంకో $2 బిలియన్ శ్రింప్స్ అంటే ఇవి రొయ్యలు, ఇటువంటి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే మనం కూడా అంచనా వేసుకున్నాంగా. మొత్తం జీడిపి ఎంత ఎఫెక్ట్ అయిందంటే 0.6, 0.7 ఎఫెక్ట్ కావచ్చు అని మనం అనుకున్నాంగా. మరి ఇంత పెద్ద ఎత్తున ఇండియా మీద దాడి చేస్తే కూడా మన జీడిపిలో 0.7 ఎందుకు ఎఫెక్ట్ అవుద్ది అంటే మల్టీలేటరల్ ట్రేడ్ ఉంది. అంటే ప్రపంచంలో అనేక దేశాలతో ట్రేడ్ ఉన్నప్పుడు ఒక్క దేశం బెదిరిస్తే ఎఫెక్ట్ తక్కువే ఉంటది. కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఎందుకు అంటే పబ్లిక్ ఎకానమీ తక్కువ, మొత్తం కూడా కార్పొరేట్ ఎకానమీ కాబట్టి కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్. అయితే ఈ షట్ డౌన్ వల్ల మీరు అన్నట్టుగా అంటే గతంలో $17 బిలియన్ ఎంతో నష్టం వచ్చింది అని అన్నారు. సరే, ఇప్పుడు 10 నుంచి 17 వరకు అని అనుకుందాం, $17 బిలియన్ లోపల అని అనుకుందాం. ఇన్ కేస్ అదే కనుక ఉండుంటే ఎన్ని మైల్స్ ఆఫ్ బార్డర్ వాల్ కట్టుండొచ్చు, ఎంతమంది ఫెడరల్ ఎంప్లాయీస్కు 1 ఇయర్ పాటు జీతం ఇచ్చి ఉండొచ్చు. అంటే ఇది మ్యాథమెటికల్ ఫెయిల్యూర్గానే చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎక్కడైనా మనం ఇప్పుడు మన దేశంలో ఏదైనా పొలిటికల్ పార్టీ బంద్ కాలిస్తే ఒక రోజు బంద్కు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందని మనం అంచనా వేసుకుంటున్నాంగా ఒక్క రోజుకే. అవును. అట్లాగే కరోనా 2 సంవత్సరాలు ఉంటే దరిదాపు వరల్డ్ ఎకానమీ మైనస్ పడిపోయిందిగా. ఇప్పుడు వరల్డ్ ఎకానమీ గ్రోత్ రేట్ ఇప్పుడు 3.2%. కరోనా పోయి ఇప్పటికి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల తర్వాత కూడా ఓన్లీ 3% వరల్డ్ గ్రోత్ రేటు. అదే కరోనాలో ఉన్న టైంలో అయితే అన్ని మైనస్ గ్రోత్ రేట్లోనే మంది కూడా అప్పుడున్న 7-8% నుంచి 2% పడిపోయింది గ్రోత్ రేట్. చైనాది కూడా అట్టిపోయింది. తర్వాత మిగతా అన్ని యూరోపియన్, అమెరికా దేశాలు మైనస్ పడిపోయినాయి. కాబట్టి అట్లా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి 42 రోజులు అంటే ఖచ్చితంగా టోటల్ క్లోజ్ అమెరికన్ ఎకానమీ షట్ డౌన్ కాలేదు, కానీ చాలా ఏజెన్సీస్ ఎఫెక్ట్ అయ్యి కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ నష్టం ఎంత అనేటువంటిది మనకు 24 hours లో మనకు తెలవచ్చు. ఏ అనాధికారంగా రాసే వార్తలు కాకుండా అఫీషియల్గానే మనకు తెలవచ్చు. ఈ షట్ డౌన్ లిఫ్ట్ తర్వాత అమెరికా ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే ఫ్యూచర్లో ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా చట్టాలు చేయడము, లేకపోతే ఒక సంస్కరణలు తీసుకురావడం, అలాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుందా? ఇప్పుడు సంస్కరణలు మొదలు పెడితేనే ట్రంప్ కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కోత పెడితేనే ఈ తగాదా వచ్చింది. రావటమే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, గవర్నమెంట్ సేవ్ చేయాలి, ఎక్స్పెండిచర్ ఎక్కువ కావటంతో చాలా కష్టం అవుతుంది, అమెరికన్ ఎకానమీ బర్డన్ అవుతుందని చెప్పేసి రావటమే చాలా మంది ఉద్యోగస్తులను తీసేశాడు. ఇలా ఇటువంటి బిగినింగ్ కావటంతో మన డెమోక్రాట్స్ విభేదించారు. కాబట్టి యాక్షన్స్ కానీ లేదా పాలసీస్ కానీ అన్ని కూడా మెజారిటీ లేనప్పుడు కన్సెన్సస్ ద్వారానే మనం ఏ దేశంలోనైనా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిరంతరం డెమోక్రాట్స్ తోటి కన్సెన్సస్ ద్వారానే మరి ఏ చట్టమైన రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కన్సెన్సస్ లేకపోతే ఇటువంటి లాక్ పీరియడ్లు వస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.